అంతట అతని సహోదరులు, నీవు నిశ్చయముగా, అసలు ఈ నట్టబెట్టండి, వాళ్ళకి అర్థమైపోయింది కళ ఏంటో. ఏమండి గారు, ఇప్పుడు పాస్టర్ గారి పిల్లలు, విశ్వాసుల పిల్లలు కొంతమంది దారిదే పట్టుడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి వాక్యం తెలవదా? ఏమండి, తెలుసా తెలీదా? దేవుడు మాట్లాడతాడని తెలీదా? వాళ్ళకన్నీ తెలుసు. వీళ్ళు కూడా అంతే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కానీ దేవుడు మాట్లాడతాడని వాళ్ళకి తెలుసు 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 అంటున్నారు. కళ చెప్పడంలోనే ఒరే అంటే కళ భావం వాళ్ళకి అర్థమైపోయింది. నేను ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఎక్కడో టీవీలో చూసిందంట. అయ్యా నేను మీటింగ్కి వెళ్ళి నడిచి వస్తున్నాను, నాకు అప్పుడే దర్శనం వచ్చిందంది. అమ్మ నిద్రపోతున్నావా, మామూలుగానే వచ్చిందా అన్న? కాదయ్యా మామూలుగానే వచ్చేసిందండి. చెప్పన్నా, పావురం కనపడిందంట, సిలువు కనపడిందంట. నాకు అప్పటికప్పుడు అర్థం చెప్పండి. అప్పటికప్పుడు ఫోన్ చేసి అర్థాలు చెప్పమంటే ఎక్కడ చెప్పం మేము మాత్రం. నేనన్నానమ్మా, సిలువ సువార్తకు గుర్తు, పావురం పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడు, నువ్వు వెళ్ళి సువార్త చేయి, ఇంటింటికి తిరిగి యేసయ్య రక్షకుడు, విమోచకుడు, నీ కొరకే కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తమును చిందించాడు అన్న సువార్తను వీలైనంత మందికి రోజు చెప్పమ్మా అన్న. అవునా అయ్యగారు, వందనాలని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, దర్శనాలు ఎప్పుడైతే దర్శనం కలిగిందో, ఏంట్రా మా పనులు నీ మామూలుగానేమో పలకలేదు, చెప్పండి, పరామర్శించలేదు, విషెస్ చెప్పలేదు, పలకరించలేదు. ఎప్పుడైతే ఇది వచ్చి, కొంతమంది చూడండి మామూలుగా మాట్లాడినప్పుడు సరే అంటారు, పోట్లాట వస్తే మాత్రం కయ్యం లేస్తారు. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద అధికారి వగుదువా, అవుతారా పిచ్చోళ్ళారా అనుకుంటున్నాడు. ఎవరాయన? పై ఆయన. ఎందుకని? చూపించిందే ఆయన. ప్రభు పక్షంగా నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు కృప చూపి అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా మమ్మల్ని నేలెదవా అన్నారట అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారు. చెప్పండి, ఇప్పుడు వరుసనే చెప్పండి. ముందేమో పగబట్టారు, ఎన్నో వచనంలో? 4వ వచనంలో. తర్వాత ఏమో మరి పగబట్టారు 5వ వచనంలో. ఇక్కడికి వచ్చేవారికేమో మరింత పగబట్టారు. చూసారా? కొంతమంది అనుకుంటున్నారు, ఏంటి అసలు, ఏంటి గోళ, ఏంటి మనకి చర్చిల మీదకి వెళ్తున్నారంటే అసలు ఏంటి అని. ఏంటి ఏమీ లేదు, మనకు దర్శనాలు వచ్చే కొద్దీ వాళ్ళు పగబడతారు. ప్రభు ఇంకా మనల్ని వాడుకునే కొద్దీ ఈ రకంగా రంగురంగుల అంగీలు వేసుకుని ఇన్నోవాల్లో పగబట్టరా? వాళ్ళు పగబడతానే ఉంటారు. అయినా ఇబ్బంది ఏమీ లేదు, మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. స్తోత్రం. నడిపించుచున్నవాడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన మన పక్షముగా, ఆయన మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని దర్శిస్తున్నాడు, ఆయన మనల్ని వాడుకుంటున్నాడు. వాళ్ళకి తెలీదు, వాళ్ళ క్షేమం కొరకు కూడా. స్తోత్రం. దేశ క్షేమం కొరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేశ క్షేమం కొరకు దేవుడు మందిరాలు కట్టిస్తున్నాడు. దేశ క్షేమం కొరకు, అన్నదమ్ముల క్షేమం కొరకు. అన్నలారా, మీ క్షేమం కోరే ఈ మీటింగ్స్, మీ క్షేమం కోరే ఈ మందిరాలు, మీ క్షేమం కోరే దైవజనుల ప్రయాణాలు, మీ క్షేమం కోరే దేవుని సేవకులు, మీ క్షేమం కోరే ఈ కూటాలు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూసారా? అయినా ఇబ్బంది ఏమీ ఏమండి. పగబట్టిన పాము ఏం చేస్తుంది? అప్పుడప్పుడు అంటది. అది బస్సు కొట్టడం వరకే, నిన్ను కాటు వెయ్య లేదు. కారణం, ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు.